Good morning to everybody. Welcome to all. వెల్కమ్ టు జ్యోతిర్మయ స్టడీ సర్కిల్. ఇటీవల కాలంలో ఒక 2-3 డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి లిమిటెడ్ జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక 6 నోటిఫికేషన్లు రావడం జరిగింది. ఈ 6 నోటిఫికేషన్స్లో టోటల్గా అయితే 33 పోస్టులని ఏబిపిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. 6 నోటిఫికేషన్లలో 33 పోస్టులు. అయితే ఈ 6 నోటిఫికేషన్లకు సంబంధించి ఏ జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది, వాటికి సంబంధించి ఆ జాబ్కి అప్లై చేయాలంటే ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే ఆయా జాబ్లు ఏ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, అలానే వాటికి శాలరీ ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అలానే ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్. వాస్తవానికి 6 నోటిఫికేషన్లు ఉన్నా కానీ ఒక నోటిఫికేషన్లో 1 పోస్టు, ఒక నోటిఫికేషన్లో 2 పోస్టులు, 4 పోస్టులు, 7 పోస్టులనే ఉంది. ఇట్లా తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనం వీటికి పోటీ పడవచ్చా లేదా, అసలు పోటీ పడాలంటే అసలు మనకి ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అనే దాని గురించి మనం ఇక్కడ ఒకసారి చర్చిద్దాం. ఈ తక్కువ పోస్టులు ఉన్నా కానీ మనం విజయం సాధించడానికి మీరు ఎలాంటి మెలకువలు పాటిస్తే మీరు విజయ తీరాన్ని చేరుకోగలరు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం వెబ్ నోట్ ఒకసారి చూస్తే, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ది కమిషన్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ రిక్రూట్మెంట్స్ ఆన్ 9/2/2024 and the notification are available on the commission website psc.ab.gov.in. రైట్. అయితే మొదటి నోటిఫికేషన్ సంబంధించి జాబ్ ఏంటంటే అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇది జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి 18 పోస్టులు, 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మార్చి 19 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 8 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. అలాగే సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్. దీనికి మొత్తం 7 పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగింది. దీనికి కూడా మార్చి 21 నుంచి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. అలానే లైబ్రేరియన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్, దీనికి మొత్తం 4 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి కూడా మార్చి 27 నుంచి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ, ఇది 1 పోస్టే ఉంది స్టేట్ వైడ్గా. రైట్. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్, ఈ 2 పోస్టులు ఉండడం జరిగింది. అలానే అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్, ఇది కూడా 1 పోస్టే ఉండడం జరిగింది. మొత్తం 33 పోస్టులు. అయితే పోస్టుల సంఖ్య తక్కువైనప్పటికీ కూడా ఈ పోస్టులు ఇంతే తక్కువే ఉంటాయి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అనమాట. డైరెక్టర్లు అనేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు, జిల్లాకి అంతే కదా ఉండేది. కాబట్టి మనకి పాత జిల్లాల ప్రాతిపదికగా చూస్తే కొత్త జిల్లాలు అనేవి ఇంకా మనకు ఆమోదం పొందలేదు కాబట్టి, రాష్ట్రపతి ఆమోదం పొందలేదు కాబట్టి ఈ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి పోస్టులు, అలానే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్లో లైబ్రేరియన్ స్థాయి పోస్టులు కూడా తక్కువ పోస్టులే ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమైంది. దీని యొక్క పే స్కేల్ అనేది గ్రూప్ 1 పే స్కేల్ కంటే ఎక్కువ ఉందన్నమాట. శాలరీ అనేది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం అంటే మీరు సబ్ కలెక్టర్ కొడితే ఎంత అయితే శాలరీ వస్తుందో దానికంటే మించిన శాలరీస్, పే స్కేల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అలానే ఈ పోస్టులు ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఖాళీగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మొదటగా చూసినట్లయితే అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇది ఈ 33 వేకెన్సీస్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్న పోస్ట్ వచ్చేసరికి అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. దీని యొక్క పే స్కేల్ ఒకసారి చూడండి. ఇక్కడ 48,440 నుండి 1,37,220 రూపాయలు అనమాట. ఫస్ట్ లైన్లోనే ఉంది చూడండి. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే అంటే మీకు చేతికి 48,440 నుండి 1,37,220 అనమాట. అంటే మీకు గ్రాస్ వచ్చేసరికి దగ్గర 80,000 దాకా, 83,000 దాకా వస్తుంది. 83,000 దాకా వస్తుంది. మీకు చేతికి దగ్గర 65,000 దాకా వస్తుంది అనమాట మీకు శాలరీ. అంత శాలరీ వస్తుంది అనమాట మీకు. అంటే వాస్తవానికి నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి ఆల్రెడీ నేను గ్రూప్ 3 ఎంప్లాయీగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ పే స్కేల్స్ గురించి వాటి గురించి నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇది పాత పే స్కేల్ ప్రకారము. మళ్ళీ తర్వాత 12th PRC ఉంది, దాని ప్రకారం ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం ఉంది. రైట్. అయితే ఈ 18 పోస్టులకు అప్లై శాలరీ విషయం తర్వాత మనం అసలు ఈ జాబ్కి అప్లై చేయాలంటే అసలు ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి
మస్ట్ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే ఏమంటున్నాడు, మీ యొక్క డిగ్రీ అనేది బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు చాలామంది బీజెడ్సీ చేసి ఉంటారు కదా, డిగ్రీ ఇన్ బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ చేసి ఉంటారు కదా, వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ కానీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ కానీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయాలజీ కానీ, లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో మీరు ఈ సబ్జెక్టులను చేసి ఉన్న వాళ్ళు మీరు అర్హులు. అంటే చాలామందికి మీకు డౌట్ రావచ్చు, డిగ్రీలో మేము ఎంపీసీ చేసాం సార్ అది ఇది అనొచ్చు. ఎంపీసీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వన్ ఆఫ్ ద కెమిస్ట్రీ అనేది మీ డిగ్రీలో 3 ఇయర్స్లో మెయిన్ సబ్జెక్ట్గా వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కొందరు బీజెడ్సీ చేసి ఉంటారు, వాళ్ళకు కూడా బయాలజీ మెయిన్ సబ్జెక్ట్గానే ఉంది, అలాగే కెమిస్ట్రీ కూడా మెయిన్ సబ్జెక్ట్గానే ఉంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అట్లా మీరు డిగ్రీలో మీ బీఎస్సీ డిగ్రీ చేసి ఉంటారు కదా, ఆ బీఎస్సీ డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మీ డిగ్రీలో బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ ఈ 3 ఇయర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా ఉంటే చాలన్నమాట. వాళ్ళు ఈ అసిస్టెంట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో డిగ్రీ చేసినా కానీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే అసలు దీనికి ఈ పోస్టుకి 18 పోస్టులకి ఎవరెవరికి వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రిజర్వేషన్ వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ కాంపిటీషన్లో 7 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, బీసీఏకి 2 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది, బీసీసీకి 1 ఉంది, బీసీడీకి 1 ఉంది, బీసీఈకి 1 ఉంది అనమాట. టోటల్గా 18 పోస్టులు. అయితే దీంట్లో హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోతాయనేది చూద్దాం ఒకసారి. ఫర్ ఉమెన్ OC2 ఓపెన్ కాంపిటీషన్లో 2 పోస్టులు అనేవి, మొత్తం 7 పోస్టులు ఉన్నాయి కదా, ఆ 7 పోస్టులలో 2 పోస్టులు అనేవి ఉమెన్స్కి ఇస్తారు. ఆ ఉమెన్స్ అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైనా కావచ్చు అనమాట. అదనమాట. తర్వాత ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఉన్నాయి కదా, వాటిలో 1 పోస్ట్ అనేది ఉమెన్కి ఇస్తారు. అలానే బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి కదా, ఆ 2 పోస్టుల్లో 1 అనేది ఉమెన్కి ఇస్తారన్నమాట. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ VH1 విత్ ద నోటిఫైడ్ కేటగిరీస్. అంటే కంటి చూపు లోపం ఉన్న వాళ్ళకి ఈ 18 వేకెన్సీస్లో 1 పోస్ట్ కేటాయిస్తారనమాట. దాన్ని బట్టి చూసుకుంటే మిగతా అన్నీ కూడా నార్మల్ అభ్యర్థులందరూ పోటీ పడవచ్చు అనమాట. జెంట్స్ పోటీ పడవచ్చు, లేడీస్ పోటీ పడవచ్చు. ఈ 2, 3, 4, 5 పోస్టులు, 18 పోస్టులలో 5 పోస్టులు అనేవి ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వ్ చేస్తారు, లేడీస్కి రిజర్వ్ చేస్తారు. మిగతా వాటికి లేడీస్ పోటీ పడవచ్చు, జెంట్స్ పోటీ పడవచ్చు అనమాట. అది మీ మెరిట్ ప్రాతిపదికన ఉంటుంది. ఈ 5 అయితే ఖచ్చితంగా లేడీస్కి అట్టి పెడతారనమాట. ఇది దీనికి సంబంధించి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది 150 మార్కులకి, అలానే కన్సర్న్ సబ్జెక్ట్ అనేది 150 మార్కులకు, 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 300 మార్కులకు ఉంటుంది అనమాట. జనరల్ స్టడీస్ 150 మార్కులు, కన్సర్న్ సబ్జెక్టు 300 మార్కులు ఉంటుందన్నమాట. జనరల్ స్టడీస్ సిలబస్ అనేది ఏపీఎస్సి ఈ 6 నోటిఫికేషన్లు ఏవైతున్నాయో ఈ 6 నోటిఫికేషన్కి జనరల్ స్టడీస్ సిలబస్ అనేది కామన్ అనమాట. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సస్టైన్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇవన్నీ కూడా కామనే. తర్వాత మీ కన్సర్న్డ్ సబ్జెక్టు కెమిస్ట్రీకి సంబంధించి ఇదనమాట. అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, సాల్వెంట్స్, ఫ్రీ రియాక్షన్, ఇదంతా బయోకెమిస్ట్రీకి సంబంధించి మీరు మీ డిగ్రీ స్థాయిలో ఇది చదువుతారు కదా, బయాలజీకి సంబంధించి ఇది, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి ఇదనమాట. అయితే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ కన్సర్న్ సబ్జెక్ట్ మీద మీరు 3 ఇయర్స్లో మీ 3 సంవత్సరాలు డిగ్రీ చదివే టైంలో, అలానే మీరు పీజీ చేసే టైంలో వాటి మీద మీకు మంచి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి నో ప్రాబ్లం. మిగతా వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఉంటుందో మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకి మీరు సరైన పోటీ ఇవ్వగలుగుతారు. ఈ జనరల్ స్టడీస్ విభాగానికి వచ్చేసరికి చాలామందికి వీటి మీద అవగాహన ఉండదు. కాబట్టి ఎవరైతే జనరల్ స్టడీస్లో కొంత మిగతా వాళ్ళతో పోలిస్తే కొంత మీరు మెరుగ్గా పోటీ పడగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్లో విజయం సాధించగలుగుతారు. ఎందుకంటే నేను ప్రతిసారి ఇదే చెప్తాను అనమాట. అది వరకు మీరు పాత రిజల్ట్స్ని చూడండి, ఏడబ్ల్యూ రిజల్ట్ని కానీ లేకపోతే ఇట్లా రకరకాల రిజల్ట్స్ని చూసినప్పుడు కానీ
ఏడబ్ల్యూ కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్ చూసినప్పుడు, అంటే ఇప్పుడైతే అందరి మార్క్స్ రిలీజ్ చేయట్లేదు, అది వరకు రిలీజ్ చేసేది ఏపీఎస్సి. ఆ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల యొక్క రిజల్ట్స్ చూసినప్పుడు దాంట్లో కూడా అంతే, జనరల్ స్టడీస్ ఉంటుంది, కన్సర్న్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళకి మ్యాక్సిమం సెకండ్ పేపర్లో అందరికి మంచి స్కోర్లు వచ్చినాయి, ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ కాబట్టి మంచి అవగాహన ఉంటుంది కాబట్టి అందరూ పోటీ పడగలిగారు. అయితే జనరల్ స్టడీస్లో అందరికీ 0, 1, 10, 4 అట్లా వచ్చినాయి అన్నమాట, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. ఎవరైతే కన్సర్న్డ్ సబ్జెక్ట్లో సెకండ్ పేపర్లో వాళ్ళతో పాటు స్కోర్ చేయలేకపోయినా, వాళ్ళకంటే ఒక 10-15 మార్కులు తక్కువ తెచ్చుకున్నా కానీ జనరల్ స్టడీస్లో ఎవరైతే ఒక 40, 45, 50, 60 అట్లా స్కోర్ తెచ్చుకున్నారో వాళ్ళు జాబులు కొట్టగలిగారు అన్నమాట. కాబట్టి ఈ 1, 2, 3 ఈ 10, 20 ఉండే పోస్టులకి ఎవరైతే వ్యూహాత్మకంగా చదువుతారో వాళ్ళకి విజయం సాధించడానికి అవకాశం ఉందన్నమాట. అంతేగాని గుడ్డెద్దు చీలబడ్డట్టు మోస ధోరణిలో మీరు చదివితే ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ స్టడీస్ మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో మంచి పోస్టులు, చాలా మంచి హోదా ఉండిద్ది, ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మీకు కారు, ఆఫీసు, చాలా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు చాలా బాగుంటాయి. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని ఎవరికైతే ఈ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయో, ఏ రిజర్వేషన్ వాళ్ళకైతే ఉన్నాయో, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో, కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్ మీద దృష్టి సారిస్తూ అదేవిధంగా జనరల్ స్టడీస్ కూడా చదవండి. ఖచ్చితంగా మీరు మంచి ఉన్న స్థాయిలోకి వెళ్తారు. ఎందుకంటే చాలామంది తక్కువ పోస్టులు ఉన్నాయి కదా మనకు వస్తుందా అని చాలామంది వీటి మీద కాన్సన్ట్రేట్ చేయరన్నమాట. అందరూ అలా అనుకుంటే అసలు ఈ పోస్ట్ వచ్చేది ఎవరికి అంటే, నేను దీన్ని కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తానంటే, నాకు కూడా అంటే మన వీడియో వింటున్న వాళ్ళు, మన ఛానల్ వాళ్ళకి అయితే చాలామంది తెలుసు, నేను కూడా ఏపీఎస్సి సంబంధించి 1-2 ఎగ్జామ్స్లో విజయం సాధించాయి కాబట్టి వాటి గురించి నాకు కొంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే పోస్ట్కి నేను ఒక పోస్ట్ ఉన్నప్పుడే అప్లై చేశాను. అంటే అప్పుడు కూడా లిమిటెడ్ రిక్రూట్మెంట్లో మా రిజర్వేషన్ సంబంధించి మా జోన్కి సంబంధించి ఒక్క పోస్టే ఉంది, ఆ ఒక్క పోస్టే నేను కొట్టగలిగాను అనమాట. ఎందుకంటే ఇట్లా పేపర్ 2తో పాటు నేను కూడా పేపర్ 1 మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయగలిగా అప్పుడు కూడా. అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని మా విజయానికి సంబంధించి ఆ మెలకువలు ఏదైతుందో మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దాన్ని చెప్తున్నా. కాబట్టి జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు. అయితే నేను మీకు సజెషన్ ఇవ్వడం మాత్రమే కాదు కానీ, మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన జ్యోతిర్మయ స్టడీ సర్కిల్కి సంబంధించి యాప్ లింక్ ఇస్తాను. ఆ యాప్లో ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి క్లాసెస్, రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లాసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఏపీఎస్సి ట్రెండ్కు తగ్గట్టు మోసధోరణిలో కాకుండా అన్నీ పీపీటీలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఓరియంటేషన్లో బైలాంగ్వేజ్గా ఉన్నట్టు చాలా మీరందరూ మ్యాక్సిమం బయాలజీ, కెమిస్ట్రీ అంతా మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ బాగా ఉపయోగపడే రీతిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో, సులువైన రీతిలో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా ఆ క్లాసెస్ అన్నీ, జనరల్ స్టడీస్ క్లాసులన్నీ రూపొందించడం. వాటిని చదువుకుంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు ఒక మంచి అవగాహన వచ్చి మంచి స్కోర్ చేయగలుగుతారని మీకు తెలియజేస్తున్నాను. దాన్ని బట్టి ఈ అసిస్టెంట్ అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని జనరల్ స్టడీస్ మీకు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను. వినియోగించుకోవాల్సిందిగా మనవి. రైట్, తర్వాత ఇంకో నెక్స్ట్ నోటిఫికేషన్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్. ఈ మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. దీని గురించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదే దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అలానే దీనికి ఎవరెవరికి ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఖాళీ ఉన్నాయి అనేది ఒకసారి చూసారా. ఈ పోస్ట్కి దీని యొక్క బేసిక్ పే స్కేల్ వచ్చేసరికి 61,960 రూపాయలు అండి. బేసిక్ మీ స్టార్టింగ్ శాలరీ అంటే 61,900 బేసిక్ అంటే మీకు దగ్గర దగ్గర 90,000 దాకా వస్తుంది గ్రాసు. చేతికి వచ్చేసరికి 85,000 ఆ మధ్యలో వస్తుంది అనమాట. చేతికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ వస్తుంది, 80,000 దాకా వస్తుంది. 95,000 ఆ మధ్యలో వస్తుంది గ్రాసు, చేతికి 80,000 దాకా వస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి మీ రిజర్వేషన్కి ఈ పోస్టులు వేకెన్సీ ఉన్నాయో మంచి కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా మనవి. ఇక్కడ కూడా అంతే. ఈ పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మస్ట్ ప్రాసెస్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బీటెక్ ఇన్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్, బీటెక్ ఇన్ ప్లానింగ్, ఎంఏ జియోగ్రఫీ. వీళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ టౌన్ ప్లానింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫెలోషిప్ ఆర్ అసోసియేటెడ్షిప్
associateship of the Institute of Town Planners of the India or equivalent membership of Professional Institute of Planners recognized by the University Grants Commission. ఎవరైతే ఈ బీటెక్లో ఆర్కిటెక్చర్ కానీ, బీటెక్లో సివిల్ కానీ, బీటెక్లో ప్లానింగ్ కానీ, ఎంఏ జియోగ్రఫీ కానీ, ఈ ఎంఏ జియోగ్రఫీ ఉన్న వాళ్ళకి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. ఇట్లా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరెవరికి వేకెన్సీస్ ఉన్నాయని ఒకసారి, బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళే, నథింగ్ బట్ సివిల్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ప్లానింగ్ కానీ చేసిన వాళ్ళు అర్హులు అనమాట, అంతే ఒక మాటలో చెప్పాలండి. 7 పోస్టులు ఎవరెవరికి వేకెన్సీస్ ఉన్నాయంటే, ఓపెన్ కాంపిటీషన్కి ఒక పోస్ట్ ఉంది, అంటే సివిల్ చేసిన వాళ్ళు అయ్యండి ఎవరైనా కాంపిటీషన్కి దీనికి పోటీ పడవచ్చు అనమాట. ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది, ఎస్సీకి ఒకటి ఉంది, అలానే బీసీఏకి 2 ఉన్నాయి, బీసీబీకి ఒకటి ఉంది, బీసీఈకి ఒకటి ఉంది అనమాట. టోటల్గా 7 పోస్టులు. 5 ఏమో క్యారీ ఫార్వర్డ్, 2 ఏమో ఫ్రెష్. సరే క్యారీ ఫార్వర్డ్ అయినా ఏదైనా కానీ మనకి వేటికైనా పోటీ పడవచ్చు కాబట్టి దానితో సంబంధం లేదు. అయితే వీటిలో హారిజాంటల్ రిజర్వేషన్ కింద అమాంగ్ ద 5 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 2 ఆర్ రిజర్వ్డ్ హారిజాంటల్లీ ఫర్ ఉమెన్, బీసీఏ ఉమెన్. అయితే ఈ బీసీఏకి 2 పోస్టులు ఉన్నాయి అన్నాం కదా, ఆ రెండిట్లో ఒక పోస్ట్ అనేది మహిళలకు ఇస్తారు. అలానే బీసీబీకి ఒక పోస్ట్ ఉందనుకున్నాం కదా, ఆ ఒక్క పోస్ట్ అనేది మహిళలకే ఇచ్చేస్తారు అన్నమాట. కాబట్టి దానికి జెంట్స్ పోటీ పడలేరు. ఈ బీసీబీకి సంబంధించిన ఎవరైతే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఇక్కడ పోస్ట్ లేనట్టే, కాబట్టి మీరు ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడాల్సి ఉంటుంది అనమాట. రిజర్వేషన్ పరంగా అయితే మీకు పోస్ట్ లేదు. అది వీటికి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి తగ్గట్టుగా అప్లై చేసుకోండి. ఆ తర్వాత దీనికి వచ్చేసరికి ఇది కూడా 450 మార్కులకు ఉంది. జనరల్ స్టడీస్, టౌన్ ప్లానింగ్ 1, టౌన్ ప్లానింగ్ 2. ఇక్కడ కూడా అంతే. జనరల్ స్టడీస్ సిలబస్ 6 నోటిఫికేషన్ సంబంధించి సేమ్ సిలబస్ అనమాట. అయితే ఇక్కడ కూడా అంతే, మీరు జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే టౌన్ ప్లానింగ్ 2, టౌన్ ప్లానింగ్ 1, టౌన్ ప్లానింగ్ 2 సంబంధించి మీకు అవగాహన ఉంటుంది, నో ప్రాబ్లం. జనరల్ స్టడీస్ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ విజయం సాధించడానికి అవకాశం ఉందన్నమాట. రైట్. తర్వాత వచ్చేసరికి లైబ్రేరియన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరెవరికి రిజర్వ్ చేయబడింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనిస్తే దీని యొక్క బేసిక్ వచ్చేసరికి 61,960, 1,51,370 రూపాయలు అనమాట. దీనికి కూడా స్టార్టింగ్ మీకు ఫస్ట్ నెల శాలరీ దగ్గర 80,000 దాకా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూడండి. అయితే దీనికి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇది చాలా టఫ్గా ఉందన్నమాట. ఇట్లాంటి క్వాలిఫికేషన్ ఉండి ఇది ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కాబట్టి తక్కువ మంది అప్లై చేస్తారు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, కానీ అప్లై చేసే వాళ్ళే ఒక 50 మంది 30 మంది లోపే అప్లై చేస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఖచ్చితంగా పోస్ట్ వస్తుందండి, మంచి పోస్టు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఎంఏ ఆర్ ఎంఎస్సి ఆర్ ఎంకామ్. మీరు ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్ కానీ, మాస్టర్స్ ఇన్ సైన్స్ కానీ, ఎంకామ్ కానీ, ఈ పీజీలో ఇవి చేసి ఉండాలన్నమాట. ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంకామ్ కానీ చేసి ఉండాలి. విత్ వీటితో పాటు ఎంఎల్ఐసి చేసి ఉండాలన్నమాట. మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఎంఎల్ఐసి ఆఫ్ ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఏ స్టేట్ ఆర్ట్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేత గుర్తింపు పొందినటువంటి ఏదో కాలేజీలో మీరు ఎంఎల్ఐసి చేసి ఉండాలన్నమాట. అది ఓపెన్లో కానీ ఎట్లయినా సరే. ఎంఏతో పాటు ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంకామ్తో పాటు ఎంఎల్ఐసి చేసి ఉండాలి. అలాగే వీళ్ళు డిగ్రీలో బయాలజీ చేసి ఉండాలి. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ డేటాబేస్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ బిబ్లియోగ్రఫిక్ యూటిలిటీ సచ్ యాస్ మెడిసిన్. అలానే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే వీటిలో అవగాహన ఉండాలి అంటున్నాడు. వాటికి సంబంధించి టెస్టులు ఏమైతే మనకేమో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అవి ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తామంటారు అనమాట. అంతే. మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఫస్ట్దే అనమాట. అది వీటికి వచ్చేసరికి కూడా ఈ వేకెన్సీస్ ఎవరెవరికి ఉన్నాయని చూద్దాం. జోన్ 1లో ఒక పోస్ట్ ఉంది, అది ఓపెన్ కాంపిటీషన్లో. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల వాళ్ళు పోటీ పడవచ్చు. తర్వాత జోన్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఓపెన్ కాంపిటీషనే. అన్ని ఈ జోన్ 2 జిల్లాల పరిధిలోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా ఈ 3 జిల్లాల వాళ్ళు అన్ని రిజర్వేషన్ వాళ్ళు ఈ పోస్టుకు పోటీ పడవచ్చు. అలానే జోన్ 4లో వచ్చేసరికి
ఓపెన్ కాంపిటీషన్లోనే ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా అందరు పోటీ పడవచ్చు. అలానే జోన్ 4లో లోకల్ వాళ్ళకి, అంటే జోన్ 4 అంటే రాయలసీమ జిల్లా అన్నమాట. రాయలసీమ జిల్లాల వాళ్ళకి లోకల్ ఎస్సీకి ఒక పోస్ట్ ఉందన్నమాట. టోటల్గా మొత్తంగా అయితే 4 పోస్టులు ఉండడం జరిగింది. అది ఇక్కడ జోన్ 1 ఓపెన్, లోకల్ అంటే ఏంటంటే ఓపెన్ అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పోటీ పడవచ్చు అని, లోకల్ అంటే ఆ జోన్లో ఉన్న వాళ్ళే పోటీ పడవచ్చు అని అర్థం. జోన్ 2లో కూడా అంతే, ఆ జోన్లో ఉన్న వాళ్ళే పోటీ పడవచ్చు. ఈ జోన్ 4లో ఓపెన్లో ఉన్న పోస్ట్కి అందరూ పోటీ పడవచ్చు అని అర్థం అనమాట. అంటే స్టేట్ ఫస్ట్ ఎవరైతే వస్తారో ఈ 4 పోస్టులలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఇక్కడ జోన్ 4లో పోస్టింగ్ ఇస్తారన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది? జనరల్ స్టడీస్ 150 మార్కులకి, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ గురించి 150 మార్కులకి ఉంటుంది. అయితే ఇది ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి, 300 మార్కులకి ఉంటుంది. అక్కడేమో 150 మార్కులకి ఉంటుంది ఇదనమాట. ఇక్కడ కూడా అంతే. మీ కన్సర్న్ సబ్జెక్టు నార్మల్, ఇది ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత జనరల్ స్టడీస్ కూడా అంతే. జనరల్ స్టడీస్ మీద మీరు మంచి కాన్సన్ట్రేషన్ చేస్తే అంతకుముందు చెప్పినట్టు మీకు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. జనరల్ స్టడీస్ సంబంధించి క్లాసులు అనేవి మన యాప్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్, దీని గురించి చూద్దాం ఒకసారి. రైట్, ఈ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్, దీనికి కూడా 48,400 నుండి 1,37,000 వరకు ఉంది. ఇది బేసిక్ పే. ఇది కూడా మీకు దగ్గర మొదటి నెల శాలరీ దగ్గర 65,000 దాకా వచ్చే అవకాశం ఉంది. 65,000, 70,000 అది వేరే విషయం. అయితే ఈ ఒక్క పోస్టే ఉంది అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ పాస్ చేసే బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అర్హులండి. అది మిగతా నోటిఫికేషన్లా కాకుండా దీనికి ఎనీ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. కాకపోతే ఈ ఒక్క పోస్ట్ అనేది ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఉందనేది, ఈ ఒక్క పోస్ట్ అనేది ఎస్సీకి ఉందన్నమాట. ఎస్సీ కేటగిరీకి, అందులో జోన్ 4 వాళ్ళకు ఉందన్నమాట. జోన్ 4 లోకల్లో ఉంది. కాబట్టి రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఈ 4 జిల్లాల వాళ్ళు, ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ పోస్టుకి పోటీ పడవచ్చు. ఇక్కడ కూడా అంతే. జనరల్ స్టడీస్ 150 మార్కులు, సబ్జెక్ట్ 1 150 మార్కులు, సబ్జెక్ట్ 2 150 మార్కులు. సబ్జెక్ట్ 1 వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ, పేపర్ 2 వచ్చేసరికి ఏపీ హిస్టరీ ఇచ్చాడు. అలానే పేపర్ 3 వచ్చేసరికి పాలిటీ ఇచ్చాడు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అంతే. మీ వీడియో మొదటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా మీరు. వాటితో పాటు మ్యాక్సిమం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్సీ క్యాండిడేట్స్ జోన్ 4 వాళ్ళు దీనికి పోటీ పడితే మంచి అవకాశం అండి. మంచి గ్రూప్ 2తో పోల్చుకుంటే దీనికి కాంపిటీషన్ తక్కువ, ఒక పోస్టే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరైతే కొంచెం తెలివిగా వ్యూహాత్మకంగా చదువుకుంటారో వాళ్ళకి ఈ పోస్ట్ సాధించవచ్చు. దానికి సంబంధించి జనరల్ స్టడీస్ క్లాస్ అన్ని మన దాంట్లో ఉన్నాయి, ఒకసారి వినియోగించుకోండి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే చూద్దాం. తర్వాత వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్, ఈ 2 పోస్టులోనే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఆ పోస్టులు ఉన్నాయని ఒకసారి చూద్దాం. దీని యొక్క బేసిక్ పే స్కేల్ వచ్చేసరికి స్టార్టింగే బేసిక్ 57,100 రూపాయలు. 57,100 అంటే కూడా దీనికి కూడా దగ్గర 75,000 చేతికి వచ్చే అవకాశం ఉంది స్టార్టింగ్ శాలరీ. 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే చూద్దాం. మస్ట్ పాస్ చేసే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషియాలజీలో మీరు పీజీ చేసి ఉండాలి, లేదా సోషల్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. మీరు మీ యొక్క పీజీ అనేది సోషియాలజీలో కానీ, సోషల్ సైన్స్లో కానీ, సోషల్ వర్క్లో కానీ, సైకాలజీలో కానీ ఎవరైతే పీజీ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అర్హులు అనమాట. అయితే ఆ 2 పోస్టులు అనేది ఏ రిజర్వేషన్కి ఉన్నాయో చూద్దాం. టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్టు క్యారీ ఫార్వర్డ్ పోస్టు, ఒక పోస్ట్ ఉంది. ఇది ఓపెన్ కాంపిటీషన్లో ఉంది. ఓపెన్ కాంపిటీషన్లో ఉందంటే ఎంఏలో మీరు పీజీలో ఆయా సబ్జెక్టులు పైన చెప్పినటువంటి సబ్జెక్టులు ఎవరైతే చదువున్నారో వాళ్ళందరూ కూడా దీనికి పోటీ పడవచ్చు. ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నోళ్ళు ఆ సబ్జెక్టు పీజీలో మీరు అది చేసి ఉండి ఏ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళైనా ఈ పోస్ట్కి పోటీ పడవచ్చు. అలాగే బీసీసీకి అంటే ఎస్సీ కమ్యూనిటీ అయి ఉండి క్రిస్టియన్గా ఎవరైతే మారుంటారో బీసీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉండిద్దో బీసీసీ సర్టిఫికేట్ వాళ్ళు ఈ ఒక్క పోస్ట్కి పోటీ పడవచ్చు అనమాట. అది ఇట్లా చూస్తే మొత్తం 2 పోస్టులు ఉన్నమాట. అయితే అమాంగ్ 2 వేకెన్సీస్
1 vacancy is reserved horizontally for persons with benchmark disabilities VH women. యూజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి ఈ 2 పోస్టులలో ఒక పోస్ట్ అనేది రిజర్వ్ చేస్తారనమాట. అది ఓపెన్లో అయినా తగలొచ్చు, బీసీసీలో అయినా తగలొచ్చు అనమాట. మెయిన్ మ్యాక్సిమం ఓపెన్ కాంపిటీషన్లో చూస్తారు. ఓపెన్ కాంపిటీషన్లో ఎవరు విహెచ్ ఉమెన్ లేకపోతే అప్పుడు బీసీసీలో చూస్తారనమాట. రైట్. తర్వాత ఇక్కడ కూడా వచ్చేసరికి 150 మార్కులు జనరల్ స్టడీస్, 150 మార్కులేమో కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనమాట. ఆ సోషియాలజీకి సంబంధించి అంతకుముందు చెప్పా. ఈ సోషియాలజీకి సంబంధించి పేపర్ 2లో మీకు అవగాహన ఉంటుంది. పేపర్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ పేపర్ 1కి సంబంధించిన క్లాసులు అనేవి మన యాప్లో ఉన్నాయి, చూడండి. తర్వాత వచ్చేసరికి లాస్ట్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి చూద్దాం. రైట్. దీని యొక్క బేసిక్ పే స్కేల్ కూడా 48,440 రూపాయల నుంచి 1,37,000 వరకు ఉంది. ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక పోస్ట్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి చూద్దాం. మస్ట్ హోల్డ్ ఎంఎస్సి డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్ ఏ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఎన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, అలానే అప్లైడ్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, బీటెక్లో కెమికల్ టెక్నాలజీ కానీ, బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ కానీ, అలానే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, ఎంఎస్సి అప్లైడ్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళు దీనికి అర్హులు అనమాట. అయితే ఆ ఒక్క పోస్ట్ అనేది ఏ రిజర్వేషన్కి ఉంది. ఈ ఒక్క పోస్ట్ అనేది ఓపెన్ కాంపిటీషన్లో ఉందండి, క్యారీ ఫార్వర్డ్ పోస్టు. అన్ని రిజర్వేషన్ వాళ్ళు దీనికి పోటీ పడవచ్చు, స్టేట్ వైడ్ పోస్టు. కాబట్టి ఎవరికైతే ఎంఎస్సి చేసి ఉంటారో వాళ్ళు దీనికి పోటీ పడవలసిందిగా మనవి. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ 450 మార్కులకు ఉంది. జనరల్ స్టడీస్ 150 మార్కులకు, కెమిస్ట్రీ 1 150 మార్కులు, కెమిస్ట్రీ 2 150 మార్కులు అనమాట. ఈ కన్సర్న్ సబ్జెక్టు ఓకే, మీకు అవగాహన ఉంటుంది దానికి సంబంధించి. తర్వాత జనరల్ స్టడీస్ విషయానికి వచ్చేసరికి మీకు ఒత్తి చెప్తున్నాను. ఎవరైతే ఈ వీడియో వింటారో మొదటి నుంచి వినండి. మీకు సంబంధించిన నోటిఫికేషన్ కాకపోయినప్పటికీ మొదటి నుంచి వింటే మీకు ఒక అవగాహన ఉంటుందన్నమాట. జనరల్ స్టడీస్ సంబంధించి ఎవరైతే మంచి అవగాహన, అంటే జనరల్ స్టడీస్ సంబంధించి ఎవరైతే కొంత మంచి స్కోర్ చేయగలుగుతారో ఈ పోస్టు వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ 2 కూడా మీరు ఎంత స్కోర్ చేయగలుగుతారో మిగతా వాళ్ళు కూడా అంతే స్కోర్ చేయగలుగుతారు, నార్మల్ సబ్జెక్ట్ కాబట్టి. జనరల్ స్టడీస్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కొంత అవగాహన ఉండదు కాబట్టి మీరు అదనంగా వాళ్ళకంటే ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా ఈ ఒక్క పోస్టు సాధించగలరు అనమాట. రైట్. వీటికి సంబంధించి ఇది దీని వివరాలు. ఇతర వివరాలకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ లింకు, అలానే టెలిగ్రామ్ ఛానల్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు గ్రూప్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. వాటి ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్. అలానే మా ఫోన్ నెంబర్ 9985069380 ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి నిర్ణయం తీసుకొని నిరాశపడకుండా 1-2 పోస్టులని మీకు ఒకవేళ అవకాశం ఉంటే, వేరే జాబ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు, మేము ఖచ్చితంగా వీటినైనా సాధించగలము, హెవీ కాంపిటీషన్ ఉండే వాటితో పోల్చుకుంటే వీటితో పోటీ పడితే మాకు మంచి సక్సెస్ అవ్వగలమే అనే అవగాహన ఉందనుకునే వాళ్ళు, వ్యూహాత్మకంగా ఆలోచించగలిగే వాళ్ళు వీటికి పోటీ పడండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి వ్యూహాత్మకంగా చదవాలండి, ఏం లేదు, అంతే ఒక మాటలో చెప్పేది నేను. పేపర్ 2తో పాటు పేపర్ 1 మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. దీనికి సంబంధించి మా వంతు సహకారం ఏంటంటే, దీనికి సంబంధించి క్లాసెస్ మా మిత్రుడు వాళ్ళతో పాటు చెప్పిన క్లాసెస్ మేమంతా కూడా వీటికి సంబంధించి కొంత వాటిలో నాలెడ్జ్ ఉంది కాబట్టి క్లాసెస్ అయితే మేము ఇక్కడ పొందుపరచగలిగినాం. చాలా అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాటిని ఇక్కడ పొందుపరిచిన, వాటిని వినియోగించుకోవాల్సిందిగా మరి. థ్యాంక్ యూ వెరీ మచ్.